గుంటూరు జిల్లా తురకపాలెంలో మళ్లీ కలకలం రేగింది. మహిళ మృతితో అప్రమత్తమయ్యారు అధికారులు. గ్రామంలో పర్యటించారు డిఎంహెచ్ఓ అండ్ ఆర్డీఓ. విలేజ్ క్లినిక్లో స్థానిక సిబ్బందితో సమావేశమయ్యారు. పారిశుద్ధ్యం పెంపుపై దృష్టి పెట్టారు కార్మికులు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ సీజ్ చేశారు అధికారులు. ఇందులో మా వాటర్ అనేది సరిగా లేదు, మేము ఇల్లీగల్గా వాటర్ ప్లాంట్ అనేది తీస్తున్నాము. ఈ వాటర్లో ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము 1994 సెక్షన్ 81 కింద ప్లాంట్ ఇది క్లోజ్ చేస్తున్నాం అనేసని మాకు ఎర్లీ మార్నింగ్ వచ్చి చెప్పి అప్పుడు అసలు ఏమి ఇంటిమేషన్ లేకుండా జస్ట్ క్లోజ్ చేయండి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ డాక్యుమెంట్ ఇచ్చారండి. మాకు ఇందులో ఫుడ్ లైసెన్స్ దగ్గర నుంచి జిఎస్టీ కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ మా వాటర్ అంతా బాగుంది అనేసి గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రూఫ్గా ఉన్నాయండి. ఎక్కడా కూడా ఏ వాటర్లో టెస్టింగ్ ఉందనేది లేదు. సో అలాంటప్పుడు మాకు వాటర్ ప్లాంట్ ఎందుకు క్లోజ్ చేస్తారనేది నాకు ఒకదానికి రీజన్ కావాలండి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇష్యూ సమస్య పోయింది అనుకున్నాము, మళ్ళీ తిరగబెట్టినట్టుగా కనిపిస్తోంది. ఏం జరిగింది అసలు? అధికారులు ఏమంటున్నారు? నిన్న జీజీహెచ్లో జ్వరంతో చికిత్స పొందుతున్న ఒక మహిళ మృతి చెందింది. గత 10 రోజులుగా గ్రామానికి చెందిన మహిళ బీసీ కాలనీలో ఉంటున్న మహిళకి జ్వరం రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళారు. ఆ తర్వాత నిన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆ మహిళ చనిపోయింది. దీంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒకసారి అప్రమత్తమైంది. ఎందుకంటే చిన్న వయసున్న మహిళ జ్వరంతో బాధపడుతూ చనిపోవడంతోనే గతంలో ఏదైతే పెద్ద ఎత్తున కూడా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమైంది. గ్రామంలో ఒకవైపు నుంచి పారిశుద్ధ్యం మెరుగుపరిచే కార్యక్రమాలన్నీ కూడా మరలి చేపట్టారు. ముఖ్యంగా బీసీ కాలనీలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో లేదా చిన్న జ్వరంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా ఇక్కడ గ్రామానికి తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఎవరైతే మిగతా ఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా తహసీల్దార్ కావచ్చు, పూర్తిగా ఈ విలేజ్ క్లినిక్లోనే భేటీ వేశారు. భేటీ వేసి స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. మరలా మహిళ చనిపోవడానికి కారణం ఏంటి, ఏమై ఉంటుంది అనేది కూడా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఆర్డీఓ గారు ఉన్నారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ కూడా ఇక్కడ స్థానిక అధికారులతో మాట్లాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏం జరిగింది అనేది ఒకసారి డిఎంహెచ్ఓ అనేది చూస్తాం. మేడం, నిన్న మహిళ చనిపోవడం జరిగింది. అయితే మీరు చాలా స్పష్టంగా కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, డయాబెటీస్తో మహిళ చనిపోయింది. అయితే చిన్న వయసులో ఉన్న మహిళ డయాబెటీస్తో చనిపోయే అవకాశం లేదన్నది కూడా వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు. ఏం జరిగింది అనుకోవచ్చు మేడం? ఒకసారి చెప్పేసి అందరికి నమస్కారం అండి. మనకి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మేము జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, తర్వాత ట్రీట్ చేసిన మెడిసిన్ హెచ్ఓడితో మాట్లాడటం జరిగింది. సో అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే ఎన్ఆర్ఐలో కూడా వాళ్ళు చూపించుకొని అక్కడి నుంచి వాళ్ళు ఎఫర్ట్ చేయలేమని చెప్పి జీజీహెచ్ రావడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే తనకి లాస్ట్ 5 years నుంచి డయాబెటిక్ అవ్వడం, మోర్ దెన్ 500 ఉంది బ్లడ్ షుగర్ లెవెల్స్. సో డయాబెటిక్ కీటోసిడోసిస్ కింద చనిపోయారని, అలాగే పల్మనరీ ఆస్ఫిక్సియా కూడా ఉందనేసి చెప్పి మెలోడైసిస్ కూడా ఉంది అని వాళ్ళకి చెప్పినట్లుగా అంటున్నారు మేడం బంధువులంతా. మెలోడైసిస్ అనేది ఎవరు చెప్పలేదండి. అంటే అన్లెస్ మనము కన్ఫర్మ్ చేయిందే మనం చెప్పలేము. సో అదేమైనా ఉందేమోనని చెప్పి మేము ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది. ఇది చెప్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ డెత్ జరిగిన వెంటనే కూడా అధికారులంతా కూడా అప్రమత్తమైన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఒకవైపు నిర్వహిస్తున్నారు. కాలనీలో ఎవరైతే అనారోగ్యంతో పడుతున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి క్యాంపుకి తీసుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ గతంలో జరిగిన మరణాల నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా ఒకసారి అప్రమత్తమై మొత్తం గ్రామం మొత్తం కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలు అయితే చేపట్టారు. రైట్ నాగరాజు.